అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఇది ఉగాది రోజున మార్నింగ్ వ్లాగ్ మాట. మార్నింగ్ కాదు, ఉగాది రోజు వ్లాగ్. మార్నింగే నేను పాలైతే వేడి చేసేస్తున్నాను, కాస్తున్నాను పిల్లలకి, నాకు టీ కోసం. అయితే ఈ కుండను చూసారా, దీంట్లోనే ఉగాది పచ్చడి చేయాలి. యాక్చువల్గా కుండ కొని కూడా నేను ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయినట్టుంది. మీతో షేర్ చేయడమే మిస్ అయ్యాను. అలా ఉండిపోయింది పెండింగ్. అయితే ఈ కుండ కొన్నాక మీకు చెప్తాను. కుండ కొనాలి, ఏమైనా కొంటాను అని చెప్పాను కదా. ఈ కుండ నేను కనీసం కొనడానికి 15 to 20 డేస్ తిరిగాను. ఎందుకు అంటే మా హస్బెండ్ అడిగిన రేటుకి అవతల కుండ ఇవ్వట్లేదు. ఇది ప్రాబ్లం అన్నమాట. ఫైనల్గా అయితే కుండ సక్సెస్ఫుల్గా అయితే మా హస్బెండ్ అడిగిన రేటుకి అటు ఇటుగా అయితే తెచ్చేసాము. అది షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ కుండ కొన్నాక శుభ్రంగా కడిగేసి దాన్ని ఒక రోజంతా వాటర్లో నానబెట్టేసాను అనమాట. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కడిగేసి వాటర్ పోసేసాను. కుండలో నీళ్ళు చల్లగా ఉంటున్నాయండి. ఇప్పుడు చిన్నప్పుడు తాగాను, మళ్ళీ చాలా రోజులకి కుండ కొనాలని ఫిక్స్ అయ్యి మొత్తానికి కొనేసానే కానీ అసలు టెన్షన్ ఏంటంటే ఈ కుండలో నీళ్ళే తాగుతాను, ఐషీగడు దాని చుట్టూతో తిరుగుతున్నాడు, దాన్ని ఏం పగల కొడతాడని అదో టెన్షన్. ఇంకొకటి వచ్చేసి ఇది విండో దగ్గర నేను పెట్టాను కదా. సో మొన్న నైటు కిటికీలోంచి పిల్లొచ్చి దీని మీద డ్యాన్స్ వేసింది. నా కుండ మీద ఇలా ఎందుకు పగబెట్టేశారు వీళ్ళందరూ నాకు అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా అయితే నాకుండ స్టోరీ ఇదండి. నీళ్ళు భలే చల్లగా అయితే ఉన్నాయన్నమాట. సరే ఇంక మనము వంట కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. నేను వచ్చేసి ఉగాది రోజు మార్నింగు ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా దేనికైనా సరే నేను ఎప్పుడులాగా గారి కాకుండా ఇలా ఆవడ చేద్దాము పెరుగువడ అని ఇంక నేను పిండి అయితే రుబ్బుతున్నాను. మీకు ఒక టిప్ చెప్తా చూడండి. ఎప్పుడైనా సరే నూనెలో ఇలాగా గారి వేసినప్పుడు పైకి తేలకుండా మూకుండా కింద అంటుకుందనుకోండి, మీరు కరెక్ట్గా పిండి రుబ్బినట్టు కాదు. ఇంకొకటి ఏంటంటే ఒక గ్లాసు అంటే ఒక పావు గ్లాసు అనుకోండి, మీరు మినపగుళ్ళు తీసుకున్నారనుకోండి, అది రుబ్బుకోవడానికి ఒక చిన్న టీ గ్లాసులో వాటర్ అయితే పడతాయి. ఒకేసారి పోసేయకూడదు, కొంచెం కొంచెం పోసుకొని రుబ్బుకోవాలి. చూసారు ఎంత బాగా వచ్చాయి గారెలు. అస్సలు వాటర్ పీల్చవు, చక్కగా మెత్తగా అందంగా వస్తాయన్నమాట. ఒక వాయి వేసాను, ఇంకో వాయి అయితే పిండి మిగిలింది, అది కూడా వేసేసుకుంటాను. ఈ లోపల అయితే పెరుగులోకి పోపుకి అయితే రెడీ చేసేసాను. పెరుగు వచ్చేసి ఇక్కడ నేను ప్యాకెట్ పెరిగే తీసుకున్నాను. దీన్ని మొత్తం ఉండలు లేకుండా మొత్తం సాల్ట్ను కొంచెం పసుపు వేసి జోరుగా చక్కగా కలుపుకోవాలి. మరీ జోరుగా కాదు, అలా అని తిక్కగా కాదు, నేను చూపిస్తున్న లెవెల్లో చూసుకోండి. ఆవళ్ళు చాలా బాగుంటాయండి. ఎప్పుడు గారెలో వేసుకుంటాం కదా ఆవళ్ళు, అందులో ఎండాకాలం కూడా కదా, తింటే కమ్మగా చక్కగా పొట్ట చల్లగా ఉంటుందని చెప్పేసి ఆవళ్ళు అయితే ప్రిపేర్ చేశాను నేను. మొత్తం అన్నీ ఇలా రెడీ చేసేసుకుని ఇందులోనే పోపు వేసేసుకున్నాక ఒక్కొక్క గారి అందులో వదులుకుంటామే. చాలా ఇవి గట్టిగా లేవు కదా, అందు గురించి మెత్తగానే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను. లేదు అందులోనూ వేడిగా ఉన్నాయి కాబట్టి, లేదు అంటే కనుక కొంచెం మజ్జిగలో కానీ వాటర్లో కానీ ఒకసారి డిప్ చేసి దాన్ని పిండేసి వాటర్ని వేస్తారు. బట్ అలా అవసరం లేదు, చక్కగా ఉన్నాయి కాబట్టి గారెలు నేను డైరెక్ట్ ఇట్లానే వేసేసుకుంటున్నాను. మా మదర్ కూడా ఇట్లానే చేస్తారు, అందు గురించి నేను ఇట్లానే చేస్తున్నాను. చక్కగా ఒక్కొక్కటి వేసేసుకుని కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి, లోతుగా ఉన్నది. సో అన్నీ అందులో వేసేసుకుని ముంచేసుకుంటామే. పైన వచ్చేసి నేను క్యారెట్తోనూ అండ్ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేశాను. ఎక్కువ క్యారెట్ వేసుకోకండి, తీపి వచ్చేస్తుంది. సో తురిమేసి పైన అలా వేసేసాను. ఇది ఒక 4-5 అవర్స్ బయట ఉంచేస్తే చక్కగా ఊరిపోతాయి. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా అవుతాయి, కావాల్సినప్పుడు తీసుకుని తినచ్చు, బాగుంటుంది. ఆ రోజంతా ఇవే తిన్నాం మేము. ఇంక నేను స్పెషల్గా ఏమి ఆ రోజు మధ్యాహ్నం డిన్నర్ కూడా లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేస్తే పూజ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కో టైంకి లేసారు మా ఇంట్లో. సో వీళ్ళతో నాకు అవ్వదని చెప్పేసి నేనే పూజ చేసేసుకున్నాను ప్రశాంతంగా మాట. హాయిగా దేవుడి దగ్గరికి ఒక బెల్లం ముక్క దేవుడికి పెట్టేసుకుని చక్కగా దీపారాధన చేసేసుకుని దండం పెట్టుకున్నాను. గుడికి వెళ్దాం అనుకున్నాను, బట్ వెళ్ళలేదు. హాయిగా నా కోరికలన్నీ దేవుడికి చెప్పేసుకుని మొత్తానికి దండం పెట్టేసుకున్నాను. ఉగాది పచ్చడి దగ్గరికి వచ్చేటికి ఒక విషయం మీకు చెప్పాలి. ప్రతి సంవత్సరం అనేం కాదు, నా టేస్ట్ మా హస్బెండ్ టేస్ట్ ఒకటి కాదు. సో ఈ టేస్ట్ల దగ్గర ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఆయనకి నచ్చినట్టు ఆయన ఉగాది పచ్చడి చేస్తారన్నమాట. ఈసారి అలా కాదు, నేను చెప్పినట్టు మీరు వినండి అని చెప్పి నేను దూరిపోయాను. ఫైనల్గా నాకు నచ్చినట్టే చేసుకున్నాను. కానీ ఆయన ఊరుకుంటారా, వేప పువ్వు తగ్గిందని చెప్పేసి వేప పిందులు కూడా అందులో వేసేసారు. చేదెక్కేసిందని చెప్పేసి దాన్ని అడ్జస్ట్ చేయడానికి మళ్ళీ ఇంకో బెల్లం ముక్క వేసుకోవాల్సి వచ్చింది. నేను ఫైనల్గా ఉగాది పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తర్వాత నేను మామిడికాయ పులిహోర అయితే చేశాను. స్వీట్ కూడా చక్కెర పొంగల్ చేద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ అన్న వెటకారం మాటలకు కోపం వచ్చి చేయలేదు. అదేంటో వినండి. ఎలా ఉంది టేస్ట్? బాగుందా బాగాలేదా? బాగుంది. ఎటకారం ఎక్కువ.
నానమ్మకి పట్టుకెళ్ళి పులిహోర ఇలా ప్రసాదం ఇవ్వండి అంటే, అమ్మోయ్ మా అమ్మ దీని బతుకుద్దా ఏమైపోద్దా అని వెటకారంగా అన్నారన్నమాట. తర్వాత ఈయన టేస్ట్ చూసి పర్లేదు అమ్మయ్య మా అమ్మ సేఫే 10 ఏళ్ళు బతికేస్తుంది అని చెప్పి వెటకారం చేస్తున్నారు నా పులిహోరకి. పులిహోర మాత్రం చాలా బాగుందండి. ఇది నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. పులిచింత ఆకు అని చెప్పి ఇది సురుపుడికాయలకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆకు ఒకటి తెచ్చుకొని కడిగేసుకుని సాల్ట్ వేసి నలిపేసి సురుపుడికాయ ఉన్న దగ్గర పెట్టుకుంటే ఒక 2 డేస్ పెట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా అది సురుపుడికాయ డ్రై అయిపోయి 1 వీక్ కల్లా ఊడిపోతుంది. ఇది నేను మొన్న నాకు సర్జరీ అయిన తర్వాత ఫేస్ మీద ఒకటి వచ్చిందన్నమాట. నేను ఫోటోలో కూడా చూపిస్తాను చూడండి. ఈ ఫోటోలో నాకు సురుపుడికాయ ఉంది లెఫ్ట్ సైడ్ బొగ్గ మీద. ఈ ఫోటోలో వచ్చేప్పటికి లేదు చూడండి. దానికి అదే ఇలా నేను చేయంగానే రాలిపోయి ఊడిపోయింది అనమాట. మీ అందరికీ యూజ్ అవుద్దని అయితే నేను చెప్తున్నాను. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఆ పులిహోర ఆవళ్ళు వాటితోనే కానిచ్చేసాము. ఇంకా స్పెషల్గా ఏమీ నేనైతే లంచ్లోకి చేయలేదు. తర్వాత ఇలాగ ఇప్పుడు కొరియంది ఒకటి సాంగ్ ఉంది కదా, సరదాగా అదైతే చేసాం అన్నమాట. ఇంక తర్వాత పడుకుని లేచాక ఇలా నేను పంచాంగ శ్రవణం అయితే నాకు అలవాటు ఉంది వినడము. సో అసలు ఏంటి అని వింటుంటే మీనరాశి మరీ ఘోరంగా చెప్తున్నారు కదా, దట్టు రేవతి నక్షత్రం. ఏది పెట్టినా సరే యూట్యూబ్లో ఏంటి ఎక్కడైనా సరే పెట్టినా అబ్బో అసలు ఏలినాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అలాగా ఇలాగా అని చెప్తానే ఉన్నారు. ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా చెప్పట్లేదు. వింటుంటే ఒకసారి భయం వేస్తుంది. సరే ఏదో చెప్తారులే అని ఇంకా అలా వింటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ది అందరి సరదాగా కూర్చుని విన్నాము. ఇంకా అలా అయితే స్పెండ్ చేసాము. ఇది జరిగిందనే కాదు కానీ యాక్చువల్గా మీన రాశి వాళ్ళకి అసలు బాగాలేదు, జాగ్రత్తగా ఉండాలి అది ఇది అని చెప్తున్నారు. ఓకే, ఇది విన్ని నాకైతే ఒకటి అనిపించింది. ఆ రోజు మార్నింగే నాకు చెయ్యి గారెలు వేస్తుంటే కాలిందన్నమాట. అది కూడా చూపిస్తాను. వెంటనే నేను అలోవెరా జెల్ రాసాను కాబట్టి అది బొబ్బ రాలేదు, బట్ కానీ అలా మచ్చ కింద ఉండిపోయింది. అప్పుడు అనిపించింది వామ్మో స్టార్ట్ అయిపోయినట్టుంది అప్పుడే అని. ఒకసారి బ్యాడ్ టైం జరుగుతూ ఉంటుంది కదా, దానికి భయపడాల్సిన అవసరం లేదు. అనేక రెమెడీస్ ఉంటాయి, చేసుకుంటే సరిపోద్ది. నేను జస్ట్ మీకు పాజిటివ్ వేలోనే చెప్తున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఎవరైనా మీన రాశి వాళ్ళు ఉంటే కనుక. డిన్నర్లోకి వచ్చేసి నేను ఇలాగా మామిడికాయ పప్పు అయితే చేశాను. మార్నింగ్ ఎలానా ఏం చేసుకోలేదు కదా, సో ఈ మామిడికాయ పప్పు ఇంకా వడియాలతో అయితే మేము డిన్నర్ కానిచ్చేసాము. ఇంకా ఆ రోజు ఇంకా నేనైతే షూట్ చేయలేదు, అక్కడ వరకే షూట్ చేశాను. ఇంకా అయిపోయింది అక్కడితో ఆ డే. నెక్స్ట్ డే మాట ఈరోజు మాట రంజాన్ కదా, అందరికీ ముస్లిం సోదరులకి సోదరీమణులకి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పెసరట్లు వేద్దాం అనుకున్నాను, పిల్లలకి హాలిడే అని. సో కానీ కుదరలేదు. పెసరట్ల ప్లేస్లో ఎప్పుడు పెసరట్లు ఏంటి ఇలాగా గారెల కింద వేద్దామని ట్రై చేశాను. కొన్ని గారెలు బూర్లు కూడా పునుగులు కూడా అయిపోయాయి. టేస్ట్ మాత్రం బాగున్నది. ఇంకా నిన్న ఎలానా పప్పుతోనే కానిచ్చేసాం కదా అని చెప్పేసి ఈరోజు రొయ్యలు తీసుకొచ్చారు మా హస్బెండ్. సో రొయ్యలు అయితే కర్రీ చేశాను. మధ్యాహ్నం మేము లంచ్ వచ్చేసి రొయ్యల కర్రీతోనే కానిచ్చేసాం అన్నమాట. మీరు ఇంతకీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అండ్ ఈరోజు రంజాన్ కదా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ రాశి ఫలాల గురించి నేను చాలా యూట్యూబ్లో అట్లా చూసినప్పుడు కింద కమెంట్స్ ఒక్కొక్కరు పెడుతూ ఉంటారన్నమాట. సో భయపడకండి, దేనికైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి రెమెడీ ఉంటుంది. పగలు వెలుతురులాగా ఒక్కొక్కసారి మంచి టైం ఉంటుంది, ఒక్కోసారి గుడ్ టైం, ఒక్కోసారి బ్యాడ్ టైం అలా రన్ అవుతూ ఉంటుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో హ్యాపీగా ఉండండి. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, వీరమ్య.